వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మార్నింగ్ లేవగానే టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాం కదా, అందులోకి ఏం చికెన్ చేయాలి, సాంబార్ చేయాలా, రసం చేయాలా, కర్రీ చేయాలా, చట్నీ చేయాలని అనుకుంటాం కదా. కొబ్బరి చట్నీ అయినా, పల్లీల చట్నీ అయినా, పుట్నాల పప్పు చట్నీయా, ఇలా టమాటా చట్నీయా, పుదీనా చట్నీయా, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించకుండా పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని పావు కేజీ వరకు పల్లీలను వేసుకొని దోరగా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకొని త్రుంచి వేసేసుకోవాలి. అవి పేలుతూ ఉంటాయి, మన పైన ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది. అలా కాకుండా త్రుంచి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో గుప్పడి కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెండు చల్లగైన తర్వాత మిక్సీ కప్పు తీసుకొని వేంపిన పల్లీలను వేసేసుకోవాలి. పల్లీల చట్నీ చాలా చాలా బాగుంటుంది. వడలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, ఊతప్పలోకైనా, పెసరట్టులోకైనా దేనిలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. వేంపిన పల్లీలను వేసుకొని వేంపిన పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. కావాలనుకుంటే మీరు వెల్లుల్లిని కూడా వేసేసుకోవచ్చు, నేను వేయట్లేదు. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసేసుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ గట్టిగానే చేసేసుకోవాలి. చట్నీని గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా గట్టిగా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి. స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. చట్నీ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసుకోవాలి. ఒక బాక్స్ తీసుకోవాలి. నేను ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. అందులో మనము మిక్సీ పట్టుకున్న చట్నీని అంతా బాక్స్లో వేసేసుకోవాలి. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఇలా బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము కొంచెం వాటర్ కలుపుకొని పోపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. పని కూడా మనకి త్వరగా అయిపోతుంది. పిల్లలు కానీ హస్బెండ్ కానీ అప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు కదా, చేయాలంటే కాస్త టైం పడుతుంది కదా. మనకు అర్జెంటుగా చట్నీ కావాలనుకుంటే ఇలా చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో 15 రోజుల వరకైనా నిల్వగా ఉంటుంది చట్నీ. కాస్త వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసేసుకుందాము. చూడండి, ప్యాన్ పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పావు వరకు ఆయిల్ని వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపుని వేసేసుకొని కలిపేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీలో వేసేసుకోవాలి పోపుని. చూడండి, నేను స్పూన్తో చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కాస్త వాటర్ ఎక్కువగానే వేసేసుకోవచ్చు, కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు. చట్నీని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాం కదా, పోపునంతా చట్నీలో వేసేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే పల్లీల చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టి చూడండి. నేను చేసిన ఈ పల్లీల చట్నీ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్